అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న ఒక తమ్లైన్ రిలీజ్ చేశాను. అదేమనంటే, జీ కొత్తపల్లి నుండి పోతవరం రోడ్డు మనుషులు నడిచే రోడ్డేనా అది అని చెప్పేసి ఒక తమ్లైన్ రిలీజ్ చేశాను. అయితే అక్కడ అసలు నిజంగా రోడ్డు ఎలా ఉంది, ఆ రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏంటి అని చెప్పేసి ఒకసారి నేను ఆ వీడియో రూపంలో మీకు ఈరోజు తెలియజేస్తాను. ఇది ఆ రోడ్డు. అంటే జీ కొత్తపల్లి దగ్గర నుండి పోతవరం వరకు దాదాపుగా 12 కిలోమీటర్లు ఇంచుమించుగా ఉండొచ్చు. అయితే ఆ రోడ్డు మేర 12 కిలోమీటర్లు కూడా ఇదే తీరుంది. కనీసం పోనీ మట్టి రోడ్డు అయినా సరే ఏదో రకంగా ఆ దుమ్ములోనో ఎందులో కొందులోనో పడి ఇల్లు రావచ్చు అనే పరిస్థితి. కానీ ఇక్కడ అడ్డగోలుగా ఇలా సిప్స్, అసలు రోడ్డే లేదు అక్కడ. ఇంకా అది రోడ్డు అని చెప్పడానికి కూడా నాకు కొంచెం ఆలోచించాలి. అయితే ఈ పరిస్థితిలో నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. మీ అందరికీ కూడా ఎంసీ డిజిటల్ మీడియా నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా నెంబర్ 9848188976. ఈ నెంబర్కి మీ నియోజకవర్గంలో మీ ఏరియాలో ఏ సమస్య ఉన్నా సరే ఈ వాట్సాప్ నార్మల్ కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏ ఒక్క సమస్య ఉన్నా సరే మీరు ఈ నెంబర్ నాకు పెట్టండి. నేను కూడా స్వయంగా పరిశీలిస్తాను. ఏ ఒక్క సమస్య ఉన్నా సరే నేను బహిరంగంగా ప్రజల మధ్య సోషల్ మీడియా ద్వారా ఇక ఎంసీ డిజిటల్ మీడియా ద్వారా ప్రచురిస్తాను. వీటిని మీరు ఎంతవరకు సాల్వ్ చేస్తారనేది కూడా ప్రజలకు నేను చూపిస్తాను. అప్పుడు తేల్చండి మీ గవర్నమెంట్ అనేది, మీ పలుకుబడి ఏందనేది, మీ వ్యవహారం ఏందనేది అట్లో తేల్చండి. అంతే తప్ప ఇట్లా అమాయక ప్రజల మీద కాదు. శిక్షించండి, నేను కాదా. ఇది నేను వీడియో చేశాను. ఏమని, గతంలో ఒక ఇన్సిడెంట్ అక్కడ కొట్టి నడిపించారు దళితులు అన్న వీడియో మీద ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇచ్చానంటే, నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా ఇదే విధంగా దృష్టి పెట్టండి, ఇదే యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క సమస్యలను సాల్వ్ చేయండి. నేను కూడా మీ యొక్క నియోజకవర్గంలో సమస్యలను నేను ఎత్తు చూపిస్తాను. మీకు ఈ గోపాలపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే ఇబ్బంది పడితే ఇలా ఫలానా ప్రభుత్వం చేత కానీ, ప్రజాప్రతినిధుల చేత కానీ, లేక అధికారుల చేత కానీ ఇబ్బంది పడినట్లయితే సామాన్య ప్రజలు ఎవరైనా సరే నా నెంబర్కి వాట్సాప్ చేయండి అని నేను బహిరంగంగానే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. కాల్ కూడా చేయండి అని చెప్పాను. నేను ఆ తరుణంలోనే నేను ఈ వీడియో చేసిన దగ్గర నుంచి చాలా మంది నాకు ఆ యొక్క రోడ్డు గురించి వాట్సాప్ చేస్తున్నారు, కాల్ చేసి చెప్పారు నాకు. అయితే ఎట్లా ఉంటుంది ఆ రోడ్డు, నాకు సమయం కుదరక అసలు ఆ రోడ్డు పరిస్థితి ఏంటి, మరి ఇంత దారుణంగా చెప్తా ఉన్నారు, ఆ రోడ్డు ఎలా ఉంది అని చెప్పేసి నేనే స్వయంగా ఆ రోడ్డును పరిశీలించడానికి ఒకరోజు వెళ్ళాను నేను. అయితే ఆ వెళ్ళిన తర్వాత నేను తీసిన ఫోటో ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు అంటారంట దీన్ని. మరి నాకైతే తెలియదు కానీ దీన్ని రోడ్డు అంటారని. ఇది రోడ్డు. దీని మీద నిత్యం రాకపోకలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నాకు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ గర్భిణీ స్త్రీలు తిరుగుతూ ఉంటారు, ఆటోల మీద వెళ్తూ ఉంటారు. ఈ ఆటోల మీద ఈ రోడ్డు దాటి వెళ్ళే లోపల అసలు బతుకుతామా లేదా డెలివరీ అవుతుందా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఎమర్జెన్సీ అయితే స్పీడ్గా బళ్ళు వేసుకుని వెళ్తే ఎప్పటికప్పుడు ఎక్కడ స్కిడ్ అయి పడిపోతామని చెప్పేసి బళ్ళోళ్ళు ఈ కార్ని రోడ్లో తిరగాల లేదా, అసలు తిరిగితే ఇటు నుంచి అటు వెళ్ళే లోపు ఏ పంచరో కారు పాడడం ఏదో ఒకటి, అంబులెన్స్ సర్వీస్ రాదు, 104 సర్వీస్ రాదు. ఈ రోడ్డుకి చెడిసి ఎప్పుడో ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ పురుగుల మందు తాగడమో లేకపోతే యాక్సిడెంట్ అవడమో, ఈ పరిస్థితిలో 108 కానీ 104 కానీ కాల్ చేస్తే ఈ రోడ్లో కొట్టుకుంటూ వచ్చేసరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఈ రోడ్లో ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల వరకు కూడా అడవి ప్రాంతం కూడా ఉంది. మరి ఆ ప్రాంతంలో ఒకవేళ నిజంగా బండి మీద పడిపోయి ఉంటే ఎవరో పట్టించుకునే దిక్కు కూడా ఉండట్లేదు. ఈ రోడ్లో కనీసం పంచర్ పడితే అక్కడ నుంచి బయట పడతామా లేదనే ఆలోచన కూడా భయంతో మేము ఈ రోడ్డు మీద ఇబ్బంది పడతా ఉన్నామండి. మేము అడుగుదామంటే మేము చాలా మార్లు చెప్పుకున్నాం, మేము చెప్పుకున్నా సరే ప్రయోజనం లేదండి, మీకు తెలియజేస్తున్నామండి, మీరు దయచేసి దాని గురించి పట్టించుకోండి అని చెప్పేసి నాకు అది పెట్టడం జరిగింది. అయితే నేను స్వయంగా పరిశీలిస్తే రోడ్డు పరిస్థితి అయితే 12 కిలోమీటర్లు దాదాపుగా ఇంచుమించుగా 12 కిలోమీటర్లలో రోడ్డు కూడా ఇదే తీరుందండి. ఇంతకంటే దారుణంగా కూడా ఉంది. నేను కొన్ని ఫోటోలు తీసాను, ఇంతకంటే దారుణంగా కూడా ఉంది రోడ్డు అక్కడ. మరి ఆ రోడ్డు గురించి చేయడంలో నేను ఏమైనా తప్పు ఉందంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిని ప్రజలు ప్రశ్నించడం తప్ప? ఇది రోడ్డు అండి. ఇది ఎక్కడ చూసినా అసలు రోడ్డు అనేది నాకు కనిపించలేదు. మరి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జీ కొత్తపల్లి నుండి పోతవరం వరకు ఉన్న రోడ్డు. ఈ రోడ్డు ఇదండి. ఇది నేను దిగి నడిచి వీడియో తీసుకుంటే వెళ్ళిన రోడ్డు ఇది స్వయంగా. ఇందులో రోడ్డు ఎక్కడైనా కనిపిస్తుందని చెప్పండి కనీసం మీరు. దీని మీద గర్భిణీ స్త్రీలు ఎలా వెళ్తారండి? దీని మీద హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారని చెప్పండి. దీని మీద స్కూల్ పిల్లలు ఎలా వెళ్తారు చెప్పండి. దీని మీద స్కూల్ బస్సులు ఎలా ప్రయాణిస్తాయి చెప్పండి ఒకసారి.
ఈ రోడ్డు బాగోలేదని నేను ప్రజాప్రతినిధుల వారికి రోడ్డు వెయ్యండి, ఈ రోడ్డు మీద ఈ రోడ్డు నిజంగా మనుషులు నడిచే రోడ్డేనా అని అడిగానండి. నిజంగా అది మనుషులు నడిచారు నాకైతే అనిపించలేదు, మరి అది నిజంగా మనుషులు నడిచే రోడ్డు అని. అక్కడ నిజంగా ప్రజలు ఆ రోడ్డు వలన ఎంత ఇబ్బంది పడతా ఉంటే నేను జంగారెడ్డిగూడెంలో ఉన్న నాకు కాల్ చేసి వీడియో పెట్టి ఈ రోడ్డు పరిస్థితి ఇలా ఉంది చెప్పండి అనే స్థాయికి ఉన్నారు అని అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదన్నది ఆలోచన చేయాలి తప్ప ఆ సమస్యని నేను బయట పెడుతున్నానని చెప్పేసి దాన్ని బయట పెట్టే వాళ్ళని ప్రతిఘటించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రజాప్రతినిధుల వారు ఆలోచన చేయాలి. నేను ఆ రోడ్డు గురించి, ఆ రోడ్డు సమస్య అయితే ఉంది, ఆ రోడ్డు ద్వారా ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు, ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా పెట్టకపోయినా ఆ రోడ్డు అయితే ప్రజలకి కావాలి, అది కన్ఫర్మ్. అయితే అది మీరు పొయ్యండి పొయ్యకపోండి తర్వాత ప్రజలు అనేది దానికి సమాధానం చెప్తారు. అల్టిమేట్గా ప్రజలే సమాధానం చెప్తారు, ఎవరు కూడా చెప్పరు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నేను ఈ తమ్లైన్ వేసిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి. ఎవరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మద్దిపాటి వెంకటరాజు గారు కాల్ చేస్తే నాకు వాట్సాప్ కాల్ చేశారు. ఆయన పోలీస్ తీస్తానని పెట్టారు. అయితే నాకు ఆల్రెడీ ఒకసారి 12:47 PM నిన్న కాల్ చేస్తుంటే నేను చూసుకోలేదు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తే 1 minute మాట్లాడారు ఆయన. ఇదిగో చూడండి టైము, ఇదిగో టైం చూడండి 1 minute 12:48 PM. ఇది నిన్న జరిగిన సంభాషణ ఇది. అయితే ఏంటి అందులో సంభాషణ ఏంటి, నేను కూడా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఎత్తి ఒకవేళ ఏంటి సమస్య అని అడుగుతారేమోనని సార్ చెప్పండి సార్ అన్నాను నేను. అయితే ఆయన చేయడమే ఈ తమ్లైన్ పెట్టింది నువ్వేనా అని అడిగారు. ఎస్ నేనే సార్ అన్నాను నేను. అయితే ఆయన ఏమంటారంటే నువ్వు ఒక ఎమ్మెల్యే మీద పెడుతున్నావు అని చెప్పేసి ఆలోచించావా, ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటిమైన అనుచితమైన వ్యాఖ్యలు పెడతావా అని అడిగారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయని చెప్పారు నాతో. ఇందులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సినంతగా ఏముంది చెప్పండి అన్నా నేను. నీకు తెలియదా అన్నారు. నాకు తెలియదండి అని నేను అన్నాను. నువ్వు ఒక ఎమ్మెల్యే మీదే వీడియో చేస్తావా, నేను ఎమ్మెల్యే అని తెలిసి కూడా చేస్తావా అని అన్నారు. అయితే నేను ఏం చేస్తున్నాను సార్, అక్కడ రోడ్డు బాగోలేదు, ఆ రోడ్డు గురించే కదా నేను చేస్తా ఉన్నది అని అన్నా నేను. నువ్వు నిజంగా ఈ వీడియో చేయి, నీ అంతేంటో తేల్చకపోతే అన్నారు. ఏం తేలుస్తారు సార్ అని అడిగాను నేను. నువ్వు చెయ్యి, నీ అంతు తేల్చకపోతే నేను చూస్తానని చెప్పేసి పెట్టేశారు సార్. అయితే ఇది పెట్టేసిన తర్వాత చెప్పాల్సిన సార్ ఏం లేదు కదా. ఇప్పుడు సార్ చెప్పేసి నువ్వు నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, నీ అంతేంటో తేలుస్తా, నీ కథ ఏంటో తేలుస్తా అన్నారు కదా. మరి నేను చెప్పేది కూడా సార్ ఏం లేదు, పెట్టేశారు వెంటనే. అలాగని నేను ఫోన్ చేసి మళ్ళీ ఆయన్ని నేను కౌంటర్ ఇచ్చే స్థాయిలో లేను. కాబట్టి నా స్థాయి ఏంటి, నేను మీడియా. ఆ రకంగానే నేను నిత్యం ప్రజల కోసమే పోరాడేది. ఇటు పొద్దు అటు పొడిచినా నేను వీడియో చేయడం ఆపలేరు అని సవివరంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఎంసీ నువ్వు ఈ వీడియో చేస్తే నీ అంతు చూస్తా అని ఫోన్ చేసి బెదిరిస్తున్న గోపాలపురం ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను ఒక తమ్లైన్ రిలీజ్ చేశాను మళ్ళీ. ఎందుకంటే ఖచ్చితంగా నేను పర్టికులర్గా చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యే గారి మీద కాదు వీడియో చేసేది, సమస్య గురించి వీడియో చేస్తా ఉన్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ అధికారి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాల్సింది ఏంటంటే మీకు మాకు చుట్టరికాలు లేవు, మీకు మాకు ఆస్తి తగదలు లేవు, మీకు మాకు ఆస్తి పారిగత్తులు గొడవలు లేవు, మీకు మాకు ఇంకా వేరే వైర్యాలు ఏమీ లేవు. సో మీకు మాకు ఉన్నది ఏంటంటే మీ చేత ప్రజలకి పని చేయించాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి నేను ఆ వేలో మీకు నేను ఈ సమస్య గురించి వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను సార్, నేను మీ గురించి కాదు వీడియో చేసేది, నేను సమస్య గురించి నేను వీడియో చేసేది. ఆ సమస్య గురించి మీరు కాదు కదా, ఎవరు చెప్పినా సరే నేను ఆగను. ఆ సమస్యను చూపించడానికే నేను ప్రజలకు నా నెంబర్ ఇచ్చాను, నాకు పెట్టారు, నేను ఆ సమస్య చూపిస్తున్నాను. కానీ మీరు ఎలా మాట్లాడారు అని అంటే నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు. ఎస్ నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తా ఉన్నా నేను. మీరు ఆ రోడ్డు పోసి నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. మీరు ఆ రోడ్డు పోసి ప్రజలకు చూపించి నా మీద కేసు పెట్టించండి. మీరు ఆ రోడ్డు పోసి ప్రజలను ఆ రోడ్డు మీద నడిపించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఎస్ అప్పుడు మీరు ఏదైనా చేయండి. అంతే తప్ప అక్కడ సమస్యలు నేను పర్టికులర్గా పోని అక్కడ నిజంగా రోడ్డు నిజంగా మీరు పోసేస్తున్నారు రోడ్డు, అక్కడ ప్రజలంతా సుభిక్షంగా సస్యామలంగా ఆ రోడ్డు మీద పాడుతా తిరుగుతూ ఉన్నారు, అక్కడ ఏ సమస్య లేదు, ప్రజలు ఇబ్బంది పడట్లేదని చెప్పి దాన్ని నేను వక్రీకరించి మీ మీద నేను దురుద్దేశంతో వీడియో కానీ చేసుంటే మీరు నా మీద అప్పుడు కేసు పెట్టండి, మీరు నన్ను అప్పుడు బెదిరించండి, మీరు అప్పుడు నన్ను ఒళ్ళు దగ్గర ఉంచుకోమనండి, మీరు అప్పుడు నా అంత చూడండి, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ మీ సమస్య అక్కడ కనపడుతూనే ఉంది, మీరు చేయాల్సిన పని అక్కడ ఎత్తు చూపిస్తూనే ఉంది. ఆ సమస్య వదిలేసి నా అంత చూస్తాను అని అంటే
దాని అంతు చూడండి ఫస్ట్, నా అంతు కాదు. నేను చెప్తా ఉన్నాను సార్, చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీ మీద కాదు వీడియో చేసేది, సమస్య మీద వీడియో చేస్తున్నాను. ఆ సమస్య అంతు తేల్చే వరకు కూడా నేను వీడియో చేస్తూనే ఉంటాను. చెప్తా ఉన్నానండి, ఆ సమస్య యొక్క అంతు తేల్చే వరకు కూడా నేను వీడియో చేస్తానని మళ్ళీ చెప్తా ఉన్నాను సార్. నేను మీరు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యే గారి మీదనే నువ్వు ఒక ఎమ్మెల్యే మీద వీడియో చేస్తావా అని అడిగారు మీరు. సార్, మీరు 175 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే, అలాగా 28 రాష్ట్రాలు, ఒక దేశం, అంటే 4132 మంది ఎమ్మెల్యేల్లో మీరు ఒక ఎమ్మెల్యే. మిమ్మల్ని కూడా ప్రజలే ఎన్నుకున్నారు. మీ తాతగారు మీ నాన్నగారికి ఇవ్వలేదు, మీ నాన్నగారు మీకు ఇచ్చిన రాజ్యం కాదు అది గోపాలపురం. డెమోక్రసీలో భారత రాజ్యాంగం ప్రకారం మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి. మీరు మీ నియోజకవర్గంలో 114,420 ఓట్లతో గెలిచి ఉన్నారు మీరు. అంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. మీరు ప్రజలకు జవాబుదారీతనం అని గుర్తుంచుకోండి. ఫస్ట్ పబ్లిక్ కి మీరు రెస్పాన్సిబిలిటీ, మీరు పర్సన్, మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో భాగం, ప్రజాస్వామ్యంలో మీడియా కూడా ఒక భాగమేనని చెప్పేసి మీరు గుర్తించలేకపోతా ఉన్నారు. మీరు అంతు చూస్తాను అని అంటే పారిపోయే వాళ్ళు ఎవరో ఉండొచ్చేమో, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అంటే సైడ్ అయిపోయి కామ్గా కూర్చుకొని తట్టా బుట్ట సర్దుకునే బ్యాచ్ వేరే ఉంటారేమో, కానీ నేను ఆ తీరు కాదు సార్. ఖచ్చితంగా మీరు నా అంతు చూస్తానంటే నా అంతు చూడండి, నేను ఆ సమస్య అంతు చూస్తానని చెప్పి తిరిగి పోరాడే తత్వమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను సార్, ఆ సమస్య అంతు తేల్చే వరకు కూడా నేను వీడియో చేస్తూనే ఉంటాను సార్. నేను ఈ తమ్లైన్ వదిలిన తర్వాత చాలా మందితో కాల్ చేయించారు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించారు, ఇంకా ఇతరులతో చేయించారు, మీ పిఎల్తో చేయించారు. మేము చేసిన మంచి కూడా వేస్తారు అని అంటే ఎస్ వేస్తారు, కానీ మీ మంచి చేసేటప్పుడు మీరు చేసిన మంచి మీకు ఓదరగొట్టే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో వేయించుకోండి. అన్ని మీడియాలో ఒకలాగా ఉండవు. మీరు ప్రజలు మిమ్మల్ని మంచి చేయడానికే కదా ఎన్నుకున్నది, మంచి చేయకపోతే కదా ప్రశ్నించాల్సింది. మరి ఆ మంచి చేయకపోబట్టే కదా నేను ప్రశ్నిస్తా ఉన్నది. నేను అలాంటివి మాత్రమే ప్రశ్నిస్తాను నేను. సరే వెల్, మీరు 99 చేసి ఉండొచ్చు, ఒకటి చేయలేదు కదా. ఆ ఒకటి కూడా చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా, అది చూపించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మీడియాకి బాధ్యత ఉందా లేదా అనేది కూడా మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఇలాంటి బెదిరింపులకి దయచేసి ఎవరో కూడా భయపడరని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను సార్. అతనిది వేరే నియోజకవర్గం, నా నియోజకవర్గంలో ఏం పని అని కూడా అన్నట్టు తెలిసింది సార్. మీరు మీ కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితం అయి ఉండొచ్చు, కానీ మీడియాకి కాన్స్టిట్యున్సీ పరిధి ఉండదు సార్. నేను బిర్రు గీసుకొని కొట్లాడే తత్వం నుంచి వచ్చినాను సార్. నేను ఖచ్చితంగా అంటే ఆ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య దగ్గర బిర్రు గీసుకొని కూర్చొని ఆ సమస్యని పరిష్కరించే దిశగా వచ్చిన వాడిని అని చెప్తా ఉన్నాను సార్. నాకు ఆంక్షలు లేవండి. అలాగని మీ మీద నేను ఏది పడుతుంది చెడు నేను చేయలేదే, మీ ఫ్యామిలీ విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదే, వ్యక్తిగతంగా నేను ఇన్వాల్వ్ అవ్వలేదే, వ్యక్తిగతంగా మీ మీద దోషం నేను చేయలేదే, మీ ఫ్యామిలీ గురించి కానీ మీ గత చరిత్ర గురించి కానీ మీరు ఏం చేశారనేది మీ ఇబ్బందిగా నేనేమో చెప్పాను. అవి ఏమన్నా నేను పెట్టిందల్లా అంటే ఇది రోడ్డు సమస్య గురించి మాత్రమే నేను అక్కడ ప్రస్తావించాను నేను. మరి అలాంటప్పుడు నా అంతే ఎలా చూస్తారు మీరు? మరి అలాంటప్పుడు నన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఎలా చెప్తారు మీరు? సార్, మీరు ఈ రోజు అధికారంలో ఉండొచ్చు, అధికారం ఉన్నబట్టి మీకు పవర్ ఉండొచ్చు, మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థల్ని నా మీదకి ఉసుకొల్పొచ్చు, వ్యవస్థల్ని మీడియా మీదకి ఉసుకొల్పొచ్చు. కానీ 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో ఎవరికి తెలియదు సార్. అది ఈ రోజు మీరు, రేపు ఇంకొకళ్ళు, ఎల్లుండి నేనే అవ్వచ్చు, ఎవరికి తెలియదు. అది ఎవరికి అక్కడ గిరిగీసి గోపాలపురానికి IAS IPS మాదిరిగా ఎల్లకాలం ఒకళ్ళే పలానా మద్దిపాటి వెంకటరాజు గారు మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు, 62 సంవత్సరాలకి రిటైర్ అవుతారని చెప్పడానికి రాజ్యాంగంలో ఎక్కడ చూపించలేదు. ప్రజలకు మంచి చేస్తే రేపటి రోజున మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే మీకంటే ముందున్న వాళ్ళు ఉన్నారు సీనియర్లు, వాళ్ళు కూడా ఎల్లకాలం మేమే చేయాలి అని వచ్చిన వాళ్ళే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజలు ఇంటి దగ్గర కూర్చోబెట్టారు, వాళ్ళు చేయలేదనే కదా మీకు అప్పచెప్పింది. మరి మీరు కూడా చేయనప్పుడు ప్రశ్నించడంలో తప్పే ఉంది. గత ప్రభుత్వంలో పోయలేదు కదా, వాళ్ళని అడిగావా అని అడిగే కొంతమంది బోసిడీకేలు ఉన్నారు. వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను, గత ప్రభుత్వంలో పొయ్యకపోబట్టే మీకు అవకాశం ఇచ్చారు, అది గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరు కూడా పొయ్యకపోతే మీ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకోండి. అధికారం శాశ్వతం కాదు, పవర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటది. మీ పవర్ అనేది నేను చెప్తా, ఒకసారి వినండి. 3 సంవత్సరాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ మేనేజ్ చేయొచ్చు, మీడియా గొంతు నక్కొచ్చు, నాలాంటి సామాన్యులను కూడా ఇబ్బంది పెట్టవచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పొచ్చు, అంతు చూస్తానని కూడా చెప్పవచ్చు. కానీ 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు పంపించే
ఈ కానిస్టేబుల్ మీ మాట వింటారో లేదో తెలియదు కానీ సార్ 3 సంవత్సరాల తర్వాత కూడా నా తీరు ఇలాగే ఉంటుంది. నేను అదే సిఐఎస్ఐ గారితో ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా చేయగలను. 3 సంవత్సరాల తర్వాత కూడా మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, మీరు అధికారం లేకపోతే మీ మాట కానిస్టేబుల్ అయినా వింటారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అదే 3 సంవత్సరాల తర్వాత నా మాట మాత్రం ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీరు తాత్కాలికంగా నన్ను ఇబ్బంది పెట్టవచ్చు, తాత్కాలికమేదంతా కూడా మీరు భయపెట్టేవాళ్ళు మీ నియోజకవర్గంలో ఉండొచ్చు, కానీ అది కూడా తాత్కాలికమే, అది కూడా కొన్ని రోజులు మాత్రమే సార్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఆ రోడ్డు పోయండి, ఆ రోడ్డు పోసి నా మీద మీరు ఎన్ని సెక్షన్లు వేసుకొని కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఆ రోడ్డు పోసి మీరు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే పెట్టుకోండి, అంతే తప్ప మీరు ఆ రోడ్డు పొయ్యకుండా రోడ్డు పొయ్యమని అడిగినందుకు నా మీద కేసు పెడతానంటే ప్రజాస్వామ్యం అస్సలు ఉపేక్షించదు. నేనే కాదు, నాకులాగా చాలా మంది గొంతులు, నా తర్వాత వచ్చే గొంతులను కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నా మీద చర్యలకు మీరు కూడా సిద్ధపడండి. నా ఒక్కటే గొంతు అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ నా వెనకమాల ఆల్రెడీ వేలాది గొంతులు సిద్ధమవుతా ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఆ ఒక్క గొంతుని నుండి వేయాలని చూస్తే వేలాది లక్షలాది గొంతుకలు సిద్ధమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.